మేషరాశి వారికి పూర్వజన్మ పుణ్యమో ఏమో కానీ వీరికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రాజయోగం అనుభవిస్తారు. మేషరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది, మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతిక నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు మేషరాశికి చెందుతారండి. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు చాలా నిష్ఠాతులుగా కూడా చెప్పవచ్చు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయి పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయంలో లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. ద్వాదశలో చంద్రస్థితి అనుకూలంగా లేదు. కొందరు ప్రవర్తన మీకు చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృధా చేయకండి. దుర్గా ఆరాధన మీకు శుభప్రదం. అనుకూలమైన సమయం అయితే కలుగుతుందండి. మీ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అధికారులు మీకు చాలా అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలకమైన విషయాలు చర్చిస్తారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేసే యత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఆరోగ్యపరంగా సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఈశ్వరి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేయడంతో పాటుగా శుభప్రదమని కూడా మనం చెప్పవచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి అచంచలమైన మనోనిశ్చయము, సాహసము లక్షణాలుగా ఉంటాయి. ఇవి కాకుండా వీరిలో కొంచెం మూర్ఖత్వం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడా పెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలుగుతుంది. మేషరాశి వారి శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అగుట వలన నిరంతర స్త్రీ సాంగత్యము వీరికి అవసరం అగును. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో వీరు కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదనే చెప్పాలి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.